హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవీస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక అందరూ శ్రీరామనవమిని చాలా వేడుకగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇక మా ఊర్లో అయితే 2 రోజుల పాటు చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారండి. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. 2 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు కదా, మొదటి రోజు అన్నమాట. ఇక మార్నింగ్ లేచి చక్కగా గార్డెన్లో ఉన్న కనకాంబరాలు అయితే అన్నీ తెంపేసుకొని వచ్చాను. ఇక మాల అయితే కట్టాను నేను, మా అక్క, మా అమ్మ పెట్టుకోవడానికి అనమాట. ఇక నేను చాలా రోజులుగా అలియా కట్ డ్రెస్ వేసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే వేసేసుకున్నాను. ఇది మా హస్బెండ్ అయితే ఇప్పించారు. చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్ వేరే, ఓన్లీ కుర్తా అనమాట. నాకు 350 అలా పడింది. ఇక నెక్స్ట్ స్నానం చేసేసి దేవుడి పటాలన్నీ శుభ్రంగా కడిగి గంధం అలాగే కుంకుమ అయితే పెట్టాను. ఇక వాటన్నిటిని పక్కకు పెట్టేసి దేవుడికి అదంతా శుభ్రం చేసి దేవుడికి దీపం అయితే సమర్పించాను. అదేవిధంగా గార్డెన్లో ఉన్న ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ని అయితే దేవుడికి పెట్టాను. వాటితో పాటు బొండు మల్లెలు కూడా అయితే పెట్టాను నేను. ఇక ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక ఆ రోజు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఈ శారీ అయితే కట్టుకున్నాను. పింక్ ఇంకా స్కై బ్లూ కాంబినేషన్ అనమాట. ఆ చీర కట్టుకొని రెడీ అయితే అయిపోయాను. నాకు శారీ డ్రేపింగ్ అంత చక్కగా అయితే రాదు, మా అక్క హెల్ప్ చేసింది. ఇక యాక్చువల్లీ మేము ఎందుకు రెడీ అవుతున్నామంటే దేవుడికి బట్టలు సమర్పించుకుంటున్నాము. ఇదిగోండి, ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటి నుండి రాములవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించాలన్నమాట. ఇది మా ఊర్లోని గుడి అన్నమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా బట్టలు సమర్పించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేళ తాళాలతో వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వస్తారు. ఇదిగోండి, సీతమ్మ వారు, రామయ్య తండ్రి, లక్ష్మణుడు అలాగే ఆంజనేయుడి విగ్రహాలు బయట అయితే పెట్టారు. అక్కడే మన వస్త్రాలు అనేవి సమర్పించుకోవాలి. ఇక పూజ కూడా చేశాక మేమైతే భోజనం చేసాం. మాకు 2 రోజుల పాటు మా ఊర్లో చక్కగా అన్నదానం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక మళ్ళీ నైట్ అయితే పల్లకి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఆ పల్లకి అనేది మా ఊరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఒక దగ్గర జమ్మి చెట్టు ఉంటుందండి. గుడి నుండి ఆ జమ్మి చెట్టుకు కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్తారనమాట పల్లకితో. గ్రామస్తులందరూ అక్కడికి చేరుకుని ఆ పల్లకిని అందరూ మొక్కుతారు, కొబ్బరికాయలు కూడా కొడతారు. అలాగే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది అయితే మా ఊరి గ్రామదేవతల దేవాలయాలు కూడా చిన్న చిన్నవి 2, 3 అలా ఉన్నాయన్నమాట. ఇక రాములవారి కటౌట్ అయితే ఇలా పెద్దగా పెట్టారు మా ఊర్లో. ఇంకొక దగ్గర అయితే ఫ్లెక్సీ కూడా చాలా పెద్దగా పెట్టారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు పెట్టింది కాదు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన రోజు ప్రతి ఊర్లో సెలబ్రేషన్స్ అయితే చేశారు కదా, అప్పుడైతే పెట్టారనమాట. ఇదిగోండి, అలాగే ఊరేగింపప్పుడు కూడా ఈ విధంగా మేళ తాళాలతో చక్కగా దేవుడిని పల్లకిలో అయితే ఊరేగించారు. మళ్ళీ నైట్ కూడా మా ఊర్లో అన్నదానం పెట్టారు. చక్కగా అన్నం, కూరలు, పప్పు అవన్నీ అయితే పెట్టారు. జనాలు చాలామంది వచ్చి ఇక్కడ అన్నదానంలో తినేసి అయితే వెళ్ళిపోయారు. చాలామంది, ప్రతి ఇంటిలో ఆడపడుచులు, వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ వేడుకకైతే హాజరైపోయారనమాట. ఇది చూడండి, ఇక అన్నదానం కదా, వరుసగా నిలబడి అయితే చక్కగా తింటున్నారు. నేనైతే సాంబార్ రైస్ అయితే పెట్టించుకొని తినేసాను. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కళ్యాణం మండపం అన్నమాట. స్వామివారి కళ్యాణం అప్పుడు ఏ మండపం అయితే ఉంటుందో అదే అన్నమాట. ఇంకా దేవుణ్ణి అవంతా పెట్టలేదు, సింపుల్గా ఉంది. ఇంకా ఇదేమో శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం రోజున అన్నమాట. ఆ రోజు కూడా మార్నింగ్ లేచి చక్కగా ముగ్గు అయితే పెట్టుకున్నాము.
ఇంకా అప్పటికి జనాలు పెద్దగా అయితే రాలేదు. శ్రీరామనవమి రోజున మార్నింగ్ కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టారనమాట, ఉప్మా. చాలామంది తినేశారు. ఇక స్వామివారిని గుడిలో నుండి మండపానికి అయితే తీసుకొని వస్తున్నారు. స్వామివారిని సీతమ్మ వారిని తీసుకొని అయితే వస్తున్నారు. ఇంకా ఇక్కడైతే అయ్యవార్లు వాళ్ళు పూజ ఏర్పాట్లన్నీ చేస్తున్నారనమాట, కళ్యాణానికి సంబంధించినవన్నీ. శ్రీరాముడికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు. రామచరిత మానస్. ఇంకా ఆ తర్వాత అయితే రాముల వారి సీతమ్మకి మెడలో తాలిబొట్టు అయితే కట్టడం అనే ఘట్టం అయితే వచ్చేసిందనమాట. ఇక అందరూ కలిసి సీతమ్మ వారి మెడలో తాలిబొట్లు అయితే వేసేస్తున్నారు. రథాన్ని లాగడానికి ఊర్లోని వాళ్ళందరూ చాలా భక్తి శ్రద్ధలతో లాగుతారు.